వెల్కమ్ టు శివ హెల్త్ కేర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో టైఫాయిడ్ ఫీవర్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ అబౌట్ ద టైఫాయిడ్ ఫీవర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైఫాయిడ్ ఫీవర్ అనేది నార్మల్ ఫీవర్లానే ఇది ఎప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ప్రికాషన్స్ తీసుకోకుండా ఉంటామో అప్పుడు సీరియస్ అవుతుంది. ఇది కూడా ఒక బ్యాక్టీరియా, సాల్మొనెల్లా టైఫాయి అనే బ్యాక్టీరియా ద్వారా మీకు వస్తుంది. ఎప్పుడైతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో అలానే కంటామినేటెడ్ ఫుడ్ కానీ వాటర్ తీసుకున్నప్పుడు టైఫాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా సిమ్టమ్స్ ఏముంటాయి అంటే యూజువల్గా టెంపరేచర్ అనేది లోవర్ నుంచి అంటే 100 నుంచి స్టార్ట్ అయ్యి 104 105 వరకు ఉంటుంది. అదే డెంగ్యూ తీసుకుంటే రావటమే మీకు హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. ఇందులో హెడేక్ అనేది కంటిన్యూస్ ఉంటుంది, మినిమల్ బాడీ ర్యాష్ ఉంటుంది, అలాగే హార్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ టెస్ట్లు ఏం చేయాలి, 2 టెస్ట్లు ఉంటాయి. ఇందులో యాంటీజెన్ ఉంటుంది, అలానే యాంటీబాడీ టెస్ట్ ఉంటాయి. యూజువల్గా యాంటీజెన్ టెస్ట్ అనేది మనకు బయట అవైలబుల్గా ఉంటుంది. అందరూ కూడా యాంటీజెన్ టెస్ట్ చేసుకొని మాకు టైఫాయిడ్ ఉంది అన్న అపోహలో ఉంటారు. కానీ యాంటీజెన్ టెస్ట్ అనేది కన్ఫర్మేషన్ అనేది కాదు. మీకు యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే మీకు టైఫాయిడ్ పాజిటివ్ ఉన్నట్టు కాదు. టైఫాయిడ్ యాంటీబాడీస్ టెస్ట్ చేసుకొని అది పాజిటివ్ ఉంటేనే మీకు పాజిటివ్. ఎందుకంటే అది ప్రీవియస్గా ఎక్స్పోజ్ అయ్యి ఉన్నా ఇప్పుడు మీకు బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది కరెక్ట్గా రిజల్ట్ అనేది మీకు ఇస్తుంది. యూజువల్గా వన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత 60 డేస్ వరకు మీకు పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ ఫీవర్ వచ్చిన తర్వాత మీకు టైఫాయిడ్ నిజంగా ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఆఫ్టర్ 5 డేస్ తర్వాత యాంటీబాడీ టెస్ట్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్నాము డబల్ టైఫాయిడ్ అన్న వర్డ్. డబల్ టైఫాయిడ్ అనేది అసలు మనకి మెడికల్ టర్మ్లోనే లేదు. మీకు ఒకవేళ ఫీవర్ వచ్చి తగ్గింది మళ్ళీ అంటే కనుక దాన్ని రిలాప్స్ అంటాము. అలా రాకుండా మనకు వ్యాక్సినేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అప్ టు 45 ఇయర్స్ ఏజ్ వరకు మనం తీసుకోవచ్చు. ప్రాపర్ హైడ్రేషన్ చేయడం వల్ల కానీ, ప్రాపర్ హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల, లేదు అంటే కన్సర్న్ డాక్టర్ని తీసుకోవడం వల్ల, ఒపీనియన్ తీసుకోవడం వల్ల మనం టైఫాయిడ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ.